ఈరోజు రోజ్ ఆఫ్ ద డే ఇదే అన్నమాట. చాలా బాగుంది, చాలా రిలాక్సింగ్గా ఉంది చూస్తుంటే. ఈరోజు ఈ ప్లాంట్ పక్కనే చైర్ వేసుకొని మరీ కూర్చున్నా. నేను చైర్ వేసుకొని కూర్చుని ఇదిగా వర్క్ చేసుకుంటున్నాను. ఈవినింగ్ కూడా ల్యాప్టాప్ పైకి తెచ్చుకొని పెట్టుకుంటాను, వర్క్ చేస్తూ ఉంటాను అన్నమాట. అట్ ద సేమ్ టైం ఫ్లవర్స్ కూడా, అట్ ద సేమ్ టైం ప్లాంట్స్ కూడా చూసుకుంటూ ఈ ఫ్లవర్స్ అన్నీ ఇలా ఎంజాయ్ చేస్తూ రిలాక్స్ అవుతామన్నమాట ఈవినింగ్. బట్ ఆఫీస్కి వెళ్ళేసి ఇప్పుడే వచ్చాను ఈరోజు కొంచెం తొందరగా. సో పైకి రావడం వీలైంది. ఇంకా లైట్ ఉంది చూడండి. ఇదంతా ఒకటే ప్లాంట్. ఎంత బాగుంది కదా. ఒక్క నిమిషం ఇటు పక్క నుంచి చూపిస్తా. చూడండి ఎంత స్ప్రెడ్ అయింది. ఇంతకుముందు చిన్న పాట్లో ఉన్నింది, 8 ఇంచ్ పాట్లో ఉన్నింది. నేను ఈ మధ్యనే 12 ఇంచ్ ఇచ్చేసాను అనమాట దీనికి. 12 ఇంచ్ పాటు అండ్ 12 ఇంచ్ పాటు సిండర్లో పెట్టుకున్నాను. ఓకేనా. చూడండి ఎంత బాగుందో గ్రోత్. ఒక్కొక్కసారికి ఎన్ని ఫ్లవర్స్ వస్తున్నాయి. ఇంకా ఒక మొగ్గ ఉంది ఇక్కడ. 1 2 3 4 5. ఇటు పక్క ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8. చూసారా ఇక్కడ ఒకటి 9. ఇన్ని ఉన్నాయి. 9 వస్తాయి దీనికి. అంటే ఇప్పుడిప్పుడే ఇంకా 18 months అలా ఉంటుంది దీనికి. 1.5 year ఉంటుంది ఏజ్. సో ఇప్పుడిప్పుడే గ్రోత్ అది తీసుకుంటుంది. బట్ ఇది నాకు తెలిసి క్రీపర్ అవుతుంది అనుకుంటున్నా. క్రీపర్ ఆర్ క్లైంబింగ్ రోజ్. చాలా పెద్దగా అయిపోతుంది అనుకుంటున్నా. బట్ ఎలా మేనేజ్ చేయాలో ఏమో ఏం తెలీదు. నచ్చింది తీసేసుకొని పెంచుకుంటున్నాను. చూద్దాం ఏమవుతుందో. అండ్ దెన్ దీని ఐడి వచ్చేసి లావెండర్ సింప్లిసిటీ. చూడండి సో ఐడి వచ్చేసి లావెండర్ సింప్లిసిటీ. భలే ఉంది కదా, సూపర్ అసలు. ఈరోజు రోజ్ ఆఫ్ ద డే ఇదే అన్నమాట. చాలా బాగుంది, చాలా రిలాక్సింగ్గా ఉంది చూస్తుంటే. ఇది ఐ థింక్ ఫ్లోరిబండా రోజెస్లోనే ఇదొక వెరైటీ అన్నమాట. కొంచెం గూగుల్ చేసి చూడండి, కొంచెం రీసెర్చ్ చేయండి దీని గురించి. లావెండర్ సింప్లిసిటీ ఎంత బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. ఇట్లా మొత్తం క్లస్టర్ లాగా కుప్పగా వస్తాయి ఫ్లవర్స్. అండ్ దీనికి ఎలాంటి ఫ్రేగ్రెన్స్ అయితే ఉండదన్నమాట. ఫ్లవర్స్ జస్ట్ ఇలా మనం చూసుకుని ఎంజాయ్ చేసుకోవాలంతే. చాలా హ్యాపీగా చూసుకుని ఎంజాయ్ చేసుకోవాలి. ఇప్పుడే ఈ వీడియో ఎందుకు మీకు పెట్టేస్తున్నాను, చిన్న వీడియోనే ఎందుకు పెట్టేస్తున్నాను ఒకటే ప్లాంట్ గురించి అంటే, ఈ పూలు మార్నింగ్ నుంచి ఇప్పటికి చూడండి కొంచెం వాడినట్టు అయిపోతున్నాయి. సో మార్నింగ్ అమ్మ కోసేసుకుంటుంది కాబట్టి మందారాలు కట్ చేసేటప్పుడు మీకు ఇప్పుడే చూపించేస్తున్నాను. ఈ క్లస్టర్ మొత్తం చూడండి, ఇక్కడ ఒక క్లస్టర్, అక్కడ ఒక క్లస్టర్. ఓకే. అండ్ ఇది వీటి ఫార్మేషన్, ఈ పెటల్స్ ఫార్మేషన్, ఈ పెటల్స్, ఈ టెండర్నెస్ ఇదంతా చూస్తుంటే ఇది మన దేశీ రోజ్ లాగానే ఉంది. ఓకేనా. హైబ్రిడ్ రోజ్ లాగా అంత స్ట్రాంగ్గా లేవు, అంత ఎక్కువ లేవు. అండ్ ఈవెన్ ఈ కొమ్మలు అవన్నీ కూడా చూడండి, ఇది మన దేశీ వెరైటీలోనే ఒక టైప్ అన్నమాట. యాక్చువల్గా చాలా ఉన్నాయి దేశీ వెరైటీస్ అన్నమాట మనకి ఇండియాలో. బట్ ఎక్కువ ఏంటంటే కామన్గా వెళ్ళేవి పన్నీర్ రోజ్ అండ్ దెన్ ఇంకొకటి. సో నేను రీసెర్చ్ చేస్తున్నాను కామన్గా దొరికే మన దేశీ వెరైటీ రోజెస్ ఏవి అనేసి మీకు కూడా ఇన్ఫర్మేషన్ ఇద్దామని రీసెర్చ్ చేస్తున్నాను. తొందరలో వీడియో పెడతాను. ఓకేనా. సో ఇప్పుడైతే ఇది చూసి ఎంజాయ్ చేయండి. అండ్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. ఓకేనా. బాయ్.